వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు కార్వింగ్ ఆర్ట్లో బాయిల్డ్ ఎగ్ అలాగే వెజిటబుల్ కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, బాయిల్డ్ ఎగ్తో కూడా మనం చాలా రకాలైనటువంటి కార్వింగ్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మధ్య కట్ చేసుకోవాలి. సో ఈమో బర్డ్స్ ఉంటాయి కదా, సో అలా తయారు చేస్తున్నాను వాటి షేప్లో వచ్చే విధంగా. ఓకే, 2 స్లైసెస్ వాటికి ఇక్కడ పైన హెడ్లా రావడానికి. ఓకే, సో బీక్ దీంట్లోంచి చూపిస్తున్నాం. ఇక్కడ కొద్దిగా స్లాంట్గా కట్ చేస్తే మనకు అక్కడ ఓకే. సో అలాగే ఎక్కడైతే మనం ఐస్ పెడతామో అక్కడ చిన్నగా హోల్డ్ చేసి అక్కడ ఒక మిరియం పెట్టేస్తే మనకు అది రెడీగా అక్కడ దాన్ని నిలబెట్టేసేయచ్చు. ఓకే, సో మిరియాలు కొంచెం చిన్న సైజులో ఉన్నవి. నెక్స్ట్ లెగ్స్ వచ్చేసి కొంచెం పొడవుగా ఉంటాయి. ఓకే, ఎండింగ్లో కొంచెం ఒకటి వి షేప్. అలాగే వెనకట్ల చిన్నగా టేల్లా వస్తుంది. చిన్నగా ఇలా జిగ్జాగ్.
ఇలా పైకి లేపేసి సో కీరాతో కింద కొంచెం మనం బేస్లా వేసినాం. అలా సింపుల్గా వదిలేస్తే బాగుండదు కాబట్టి సో చెర్రీ టమాటో లేకపోతే టమాటో మామూలు రెగ్యులర్ టమాటో మన ఇంట్లో ఉన్న కొంచెం షార్ప్గా కట్ చేసేసి అక్కడక్కడ పెట్టినా బాగుంటుంది. కొంచెం అంటే కలర్ఫుల్గా కనపడడానికి ఇవి పెడుతున్నాను. ఓకే, సో ఈము బర్డ్స్ బాయిల్డ్ ఎగ్తో ఇలా హ్యాపీగా మనం తయారు చేసుకొని పిల్లలకి ఇచ్చేప్పుడు పైన కొంచెం సాల్ట్, పెప్పర్ లేకపోతే కారప్పొడి అలా చల్లేసిస్తే హ్యాపీగా తినేస్తారు. దీంట్లో పెట్టిన మనం గార్నిష్ యూజ్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తినేవే, ఎగ్ కూడా తినేది. ఓకే, సో హ్యాపీగా మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు ప్రజెంటేషన్ ఇలా ఇచ్చేస్తే హ్యాపీగా తింటారు వాళ్ళు. ఓకేనా?